టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ గా ప్రభాస్ పేరు టాప్ ప్లేస్ లో ఉంది. వరుస బ్లాక్ బస్టర్స్ తో కెరియర్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు డార్లింగ్. కేవలం టాలీవుడే కాకుండా బాలీవుడ్ కూడా ప్రభాస్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై కన్నేసింది. ఆ రకంగా ఇండియాలో తనకంటూ ఓ సపరేట్ మానియాను క్రియేట్ చేసుకున్నాడు డార్లింగ్ ప్రభాస్. రియల్ లైఫ్ లో ఫుల్ బిజీగా ఉన్న డార్లింగ్ రియల్ లైఫ్ లో ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటాడా అని మూవీ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కానీ ప్రభాస్ మాత్రం తన పెళ్లిపై ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా ఆయన బుల్లితెరలో ప్రసారమవుతోన్న ఓ కార్యక్రమంలో పాల్గొని పెళ్లిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలా చేసుకోకూడదా అని ప్రభాస్ అన్నారంటే అందులో ఏదో మ్యాటర్ ఉండే ఉంటుంది కదా. అయితే ఇదేదో సీరియస్ మ్యాటర్ అనుకుంటున్నారేమో, అలాంటిదేమీ లేదు. అసలు ప్రభాస్ ఎందుకలా అన్నారంటే తాజాగా ఈటీవీలో ప్రసారం అవుతోన్న సిరివెన్నెల నా ఉచ్ఛ్వాసం కవనం కార్యక్రమానికి ఆయన గెస్ట్ గా అటెండ్ అయ్యారు. ఇందులో సీతారామ శాస్త్రి రాసిన పెళ్లి పాటల ప్రస్తావన వచ్చింది. మనీ అనే సినిమా కోసం ఆయన భద్రం బీ కేర్ఫుల్ బ్రదర్ భర్తగా మారకు బ్యాచులర్ అనే పాట రాశారు. అంటే ఈ పాటలో శాస్త్రి గారు పెళ్లి చేసుకోవద్దని చెప్పారు. ఆ తర్వాత చాలా సినిమాలలో పెళ్లి గురించి చాలా గొప్పగా చెప్పారు. అయితే సిరివెన్నెల గారి పాటలు విన్న తర్వాత కన్ఫ్యూజన్ లో పడిపోయానన్నాడు డార్లింగ్ ప్రభాస్. ఇప్పుడు తాను పెళ్లి చేసుకోవాలా చేసుకోకూడదా అంటూ సరదాగా చమత్కరించాడు ప్రభాస్. ఇంకోవైపు ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన జల్సా సినిమాలో చెలోరే చెలోరే చెల్ అనే పాట తనకు ఎంత ఇష్టమో, ఆ పాటతో తన ఫ్రెండ్స్ ని ఎంతగా ఇబ్బంది పెట్టేవాడో కూడా ప్రభాస్ చెప్పాడు. ఈ పాటలోని రకరకాల ముసుగులు వేస్తూ మరిచాం, ఎప్పుడో సొంత ముఖం అనే లైన్ తనకి ఎంత ఇష్టమో చెప్పలేనంటూ ఇది మన లైఫ్ స్టైల్ కోసం శాస్త్రి గారు రాసినట్లు ఉంటుందని ప్రభాస్ తెలిపాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.